శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ మీనరాశిలో ఉన్న శని భగవానుడు వక్రిస్తున్నాడు. అంటే రుజు మార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేయటం ప్రారంభిస్తాడు. జూలై 27వ తేదీ వక్రించి వెనక్కి ప్రయాణం చేసేటటువంటి శనేశ్వరుడు మళ్ళీ డిసెంబర్ 10వ తేదీ వరకు వక్ర మార్గంలోనే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శని భగవానుడు వక్రించి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే శని భగవానుడు వక్రించినప్పుడు శని వక్రగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. శని వక్రగమనం ఇచ్చేటటువంటి ఫలితాలు తెలుసుకోవాలంటే ప్రధానంగా ఏ రాశికైనా సరే శనేశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని దాన్ని బట్టి ఫలితం చెప్పాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఆధిపత్యం ఉంటుంది. మకర రాశికి కుంభరాశికి శని అధిపతి. అంటే ద్వాదశ రాశుల వారికి శనేశ్వరుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత శని భగవానుడికి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఆ దృష్టి ఏంటంటే శని భగవానుడు ఎక్కడున్నా సరే తానున్న చోటు నుంచి 3వ రాశిని 7వ రాశిని 10వ రాశిని చూస్తూ ఉంటాడు. ఇది శని భగవానుడికి ఉన్నటువంటి దృష్టి. వీటిని బట్టి ద్వాదశ రాశుల వారికి శని వక్రగమనం అనేది ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రించటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ 3 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొట్టమొదటి విషయం, ప్రతి రాశి నుంచి చూసుకున్నప్పుడు శని భగవానుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ప్రతి రాశికి కూడా శని భగవానుడి ఆధిపత్యం ఎలా వచ్చిందో చూసుకోవాలి. ఆ తర్వాత 3వ విషయం, శని భగవానుడి 3వ దృష్టి 7వ దృష్టి 10వ దృష్టి ప్రతి రాశి మీద ఎలా పనిచేస్తుందో చూసుకోవాలి. ఈ 3 విషయాలను పరిగణనలోకి తీసుకొని ద్వాదశ రాశుల వారికి 137 రోజుల పాటు శని వక్రగమనం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో, ప్రతి రాశి వాళ్ళకి విద్యార్థులకు ఎలా ఉంటుందో, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో, వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో, వివాహ విషయాలు, విదేశీయాన ప్రయత్నాలు, ప్రమోషన్లు, వీటన్నిటి పరంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో, శని వక్రగమనం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేయటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి శని వక్రగమనం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి శని 11వ స్థానంలో వక్రించున్నాడు. అలాగే శని భగవానుడికి 9, 10 స్థానాలకు ఆధిపత్యం వచ్చింది. అలాగే 3, 7, 10 స్థానాలను శని చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి 1, 5, 8 స్థానాల మీద ఎక్కువ ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉంటాడు. ఫలితాలు ఎలా ఉంటాయంటే మీ జీవితంలో మీకు నిజంగా సహాయం చేసే వాళ్ళెవరో తెలిసొచ్చేలాగా శని భగవానుడు చేస్తాడు. నిజమైన మిత్రులు ఎవరో, నిజమైన శత్రువులు ఎవరో తెలుసుకునేలాగా శనేశ్వరుడు చేస్తాడు. విద్యార్థులకి ఒక్కొక్క రంగం తీసుకుంటే గనక విద్యార్థులకు ప్రధానంగా ఫోకస్ పెరిగేలాగా చేస్తాడు. కానీ ఫ్రెండ్షిప్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం డీవియేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ డీవియేషన్స్ ని పక్కన పెట్టాలి, విలాసాలను పక్కన పెట్టాలి. ఫోకస్ పెంచితే మాత్రం ఖచ్చితంగా విద్యార్థులకు శని వక్రగమనం అనేది బ్రహ్మాండమైన శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఫోకస్ పెరుగుతుంది, కానీ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ వల్ల కానీ సోషల్ మీడియా వల్ల కానీ కొన్ని డీవియేషన్స్ ఉంటాయి, వాటిని పక్కన పెట్టాలి. అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వృషభ రాశి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అని చెప్పాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బ్రహ్మాండమైన ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగులకి కెరీర్ గ్రోత్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే 11వ స్థానం లాభస్థానంలో శని వక్రించాడు కాబట్టి గ్రోత్ చాలా బాగుంటుంది. కానీ వక్రించడం వల్ల కొంచెం స్లోగా రిజల్ట్స్ ఇస్తాడు. స్లోగా రిజల్ట్స్ ఇచ్చినా కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఉద్యోగస్తులకు ఇస్తాడు. అలాగే లాంగ్ టర్మ్ గ్రోత్ వచ్చేలాగా చేస్తాడు. ఇక ప్రధానంగా వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తులకి లాభాలు బాగా పెరుగుతాయి. ఊహించిన దానికంటే శని వక్రం వృషభ రాశి వాళ్ళకి వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు ఇస్తుంది. అయితే ఆ లాభాలు అనేవి సడన్ గా కాకుండా స్లోగా పెరిగేలాగా శనీశ్వరుడు చేస్తూ ఉంటాడు. పార్ట్నర్షిప్ బిజినెస్ లో మాత్రం వృషభ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో మోసపోవటానికి అవకాశం ఉంటుంది.
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే బాగుంటుంది, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. అంటే ఎవరు కూడా షేర్ మార్కెట్లో వృషభ రాశి వాళ్ళు ఇన్వెస్ట్ చేయకండి, ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కూడా వృషభ రాశి వాళ్ళకి శని వక్రగమనం జరిగేటప్పుడు జాబ్ చేంజ్ అవ్వచ్చు. ఇది మంచి టైమే, ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా బాగా ఉంది. అలాగే వృషభ రాశి స్త్రీలకు గనక ఫలితం తీసుకుంటే ఆర్థిక స్వాతంత్రం పెరుగుతుంది, ఫైనాన్షియల్ గా స్వేచ్ఛ కోరుకుంటారు, మనీ వాళ్ళకి నచ్చినట్టు ఖర్చు చేసుకోగలుగుతారు. భావోద్వేగాలు, ఎమోషన్స్ మాత్రం కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే శని వక్రం వల్ల ఎమోషన్స్ వచ్చి ఒక్కొక్కసారి వృషభ రాశి స్త్రీలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఫారిన్ ఇన్కమ్ సోర్సెస్ పెరగటానికి కూడా వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అబ్రాడ్ ఛాన్సెస్ బాగున్నాయి. విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అయితే కొత్తగా వివాహం చేసుకోవాలనుకునే వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైన సమయం అనే చెప్పాలి. ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవటానికి శని వక్రగమనం బాగా అనుకూలిస్తుంది. అంటే లవ్ ప్రపోజల్స్ అన్ని కూడా పాజిటివ్ గా రిజల్ట్ రావటానికే శని వక్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే నిరుద్యోగులు అయితే గనక వాళ్ళ ఓన్ టాలెంట్ ఎంత ఉన్నా కూడా రెఫరెన్స్ వల్ల కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అలాగే ఆరోగ్యం విషయంలో కనుక చూసుకుంటే మనం వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా నిద్రకు సంబంధించినటువంటి సమస్యలు రావటం కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ లాంటి సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బరువు పెరిగే అవకాశం ఉంది, బరువు పెరగకుండా ప్రత్యేకమైన వ్యాయామాలు చేసుకోవాలి. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి స్నేహితుల వల్ల మోసపోకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ మానసిక ఒత్తిడిని అధిగమించినట్లయితే మాత్రం ఖచ్చితంగా 11వ స్థానం లాభస్థానంలో ఉన్న శని వక్రగమనం సంపూర్ణమైన శుభ ఫలితాలని కలిగింపజేస్తుంది. జూలై 27వ తేదీ శని భగవానుడు మీన రాశిలో వక్రించి సంచారం చేయటం ప్రారంభించాడు. డిసెంబర్ 10వ తేదీ వరకు మీనరాశిలో శని వక్రించే ఉంటాడు. అంటే 137 రోజుల పాటు శనేశ్వరుడు రుజుమార్గంలో కాకుండా వక్రించి వెనక్కి వెళుతూ ద్వాదశ రాశుల వారికి తన వక్రగమనం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ప్రతి రాశి వాళ్ళకి కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు పూర్తిగా పోగొట్టుకోవటానికి, శని వక్రగమనం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనికి అధిష్టాన దైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా ఈ సమయంలో వచ్చే శనివారాలు చదువుకోండి, లేదా హనుమాన్ చాలీసా వినండి. కలియుగంలో చాలా శక్తివంతమైనది హనుమాన్ చాలీసా. అందుకే శనివారం పూట హనుమాన్ చాలీసా విన్నా, హనుమాన్ చాలీసా చదివినా శని వక్రం వల్ల ఏర్పడే సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనేశ్వరుడు పాపగ్రహము, అందులోనూ పాపగ్రహం అయ్యుండి వక్రించాడు. మామూలు రుజుమార్గంలో కాకుండా వెనక్కి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఉగ్రదేవతను పూజించడం ద్వారా కూడా శని వక్రగమనం వల్ల వ్యతిరేకతలు ఉండవు, అనుకూలతలు పెరుగుతాయి. అంటే కాళికా అమ్మవారిని వీలైనప్పుడల్లా ఈ సమయంలో వచ్చే శనివారాలు దర్శనం చేసుకోవాలి. కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా వక్రించిన శని వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోండి. ప్రతిరోజు చదవటం వీలు కాకపోతే కనీసం శనివారాలైనా సరే ఈ శనికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోండి. శనివారాలు శని మంత్రం చదువుకున్నా కూడా శని వక్రం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి వీలైతే ఒక్కసారి ఈ శని వక్రం జరుగుతున్న రోజుల్లో 7 శనివారాల వ్రతం చేసుకోండి. ఈ 7 శనివారాల వ్రతం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇంకా వీలైతే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయించుకోండి. అలాగే శనివారం పూట ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట ఇంట్లో శివలింగం ఉంటే నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసుకోండి. దానివల్ల కూడా శని వక్రగమనం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు శనివారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఫలహారం మాత్రమే స్వీకరించండి. ఉపవాసాలంటే కూడా శనేశ్వరుడికి ప్రీతిపాత్రం, ఆయన అనుగ్రహం కలుగుతుంది. శని భగవానుడికి నడక అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. అందుకే శనివారాలు వీలైనంత దూరం నడిచే ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా శని భగవానుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా మాత్రం శనికి 3 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఆంజనేయ స్వామి,
అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు, ఈ ముగ్గురు అధిష్టాన దైవాల్ని పూజించటము అలా వీలు కాని పక్షంలో శనివారం పూట ఈ ముగ్గురు అధిష్టాన దైవాల్లో ఏదో ఒక దైవ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, దాంతోపాటు శని భగవానుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా శని భగవానుడు వక్రించి ఇచ్చేటటువంటి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు, సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. వీలైతే మాత్రం కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో ఉంచి ఎవరైనా పంతులు గారికి ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయంలో శనివారాలు దానం ఇచ్చుకోండి. దానివల్ల కూడా శని వక్రం వల్ల వచ్చే సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల పూర్తిగా అనుకూలత రావాలంటే, వ్యతిరేకతలు తొలగిపోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పూజలు పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.